పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో నేతల తీరు ఎవరికి అంతు చిక్కదు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికే వలసపోతున్నారు నేతలు. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే గతంలో కాంగ్రెస్ లో గెలిచిన డజన్ మంది ఎమ్మెల్యేలు నాటి అధికార బీఆర్ఎస్ లోకి జంప్ అయిన విషయం తెలిసిందే. అయితే కాసులకు కక్కుర్తిపడి కాంగ్రెస్ ని మోసం చేసి గులాబీ గూటికి వెళ్లిన నేతలను మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరిని బొందపెట్టారు తెలంగాణ ప్రజలు. అయితే ఇప్పుడు వారిలో కొందరు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే క్రమంలో ఫిబ్రవరి మొదటి వారంలో రేవంత్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను అమలు చేయాలని కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చినట్లే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి నెలలో గ్యాస్ ఉచిత పవర్ ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో గృహజ్యోతి గ్యారంటీ సంపూర్ణంగా పూర్తి కానుండగా మహాలక్ష్మి గ్యారంటీలో 2 అంశాలు క్లియర్ అవుతాయి. మహిళలకు ప్రతి నెల 2500 అంశాన్ని అమలు చేస్తే ఆ గ్యారంటీ కూడా పూర్తిగా అమల్లోకి వస్తుంది. ఫిబ్రవరిలో అమలు చేయబోతున్న ఈ 2 హామీల అనంతరం 3వ జాబితాలో ప్రతి నెల 2500 ఆర్థిక సాయమే ఉంటుందని కాంగ్రెస్ పార్టీలోని ఓ నేత తెలిపారు. మరో 50 రోజులు పూర్తయ్యేలోపు మిగతా గ్యారంటీలన్నీ అమలవుతాయని కాంగ్రెస్ లీడర్లు స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లోకి నెట్టేసిందని, ఏకంగా 6 లక్షల కోట్ల రూపాయలు ముంచిందని చెబుతున్న కాంగ్రెస్ ఆర్థిక నష్టాన్ని పూడ్చే చర్యలను చేపట్టింది. 6 గ్యారంటీల అమలు కోసం విడతల వారీగా బడ్జెట్ సమకూర్చుతూ ముందుకు సాగుతోంది. ఫిబ్రవరిలో అమలు చేయబోయే 2 హామీలకు అవసరమైన నిధులు సమకూరాయని, అందుకే వెంటనే ఇంప్లిమెంట్ చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయని ఆఫీసర్లు కూడా చెబుతున్నారు. ఈ 2 అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందనుందని ఓ అధికారి ఆఫ్ ది రికార్డులో చెప్పారు. గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ 2 హామీలు మహిళల పేర్ల మీదనే ఇవ్వనున్నారు. 500 రూపాయలకు వంట గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్లను ఈ 2 గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధం కావడం తెలంగాణ ప్రజలకు, మహిళా మూర్తులకు శుభవార్త అని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.